షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. నేనికను లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయినటువంటి క్రీస్తు విశ్వాసులను గురించి చేసిన మొట్టమొదటి ప్రార్థన ఇది. వారు మరొక శిష్యుడైన ఇస్కరియోతు యూదాలాగా నశించిపోకూడదని, వారిని కాపాడాలని, లోకములో ఉన్న పాపము నుండి సంరక్షించాలని వేడుకుంటున్నాడు. ప్రభువు తన బిడ్డల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడండి. ఏమని అడుగుతున్నాడు? ఇంకా లోకములోనే ఉన్నారు. నిజమే, ఒకస్తులమైన మనలని దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నాడు, రక్షించుకున్నాడు, ఆయన పిల్లలుగా ఏర్పాటు చేశాడు. అయితే మనం ఇంకనూ లోకములోనే ఉన్నాము. మనల్ని లోకము నుంచి దేవుడు ఎన్నుకున్నాడు, కానీ మనం ఇంకనూ లోకంలో ఉన్నాము. అనగా లోకానికి చెందిన వారము కాదు, కానీ ప్రియులారా, లోకము మనసు ఉంది అని దాని అర్థం. ఈ లోకము నుండి విషమ పరీక్షలున్నాయి, ఎన్నో దుష్ట ప్రేరేపణలున్నాయి, మోసపుచ్చే ఆత్మలున్నాయి, ఎన్నో అపాయాలున్నాయి. అందుకనే ప్రభు యొక్క ప్రార్థన గమనించాలి. తండ్రి, నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో నేనును వారును కూడా ఐకమత్యమై ఉన్నామంటున్నాడు. మనము నిత్యము దేవునితో ఐక్యపరచబడుతూ ఉండాలి. చీకటితో, చెడుతో మనకి సంబంధం లేదు. అపరిశుద్ధమైనటువంటి మాటలు కానీ, తలంపులు కానీ, క్రియలు కానీ మనము చేయకూడదు. మనము బలహీనులము కాదు, తెలివి తక్కువ వారము కాదు. దేవుని వాక్యము మనకి జ్ఞానాన్ని అందిస్తుంది. కాబట్టి ఎటువంటి భ్రష్ట స్వభావం ఉన్నా మనం తొలగించుకోవాలి. ఎప్పటికప్పుడు దుష్టుడు మనల్ని ప్రేరేపించినా దేవుని యొక్క కాపుదల ఉండబట్టి మనము జీవిస్తున్నాం. అందును బట్టి మనము దేవుని స్తుతించాలి. మనము దేవునిలో మాత్రమే భద్రంగా ఉండగలం. ఆయనతో ఎప్పటికప్పుడు ఐకమత్యము కలిగి మనము జీవించాలి. ఏమి పర్వాలేదులే అని గొర్రెలు దూరంగా మేయటానికి ప్రయత్నించకూడదు. గొర్రెలు కాపరి దగ్గర ఉండాలి. కాపరితో ఐక్యమై జీవించాలి. దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఎప్పటికప్పుడు ఆయన సంరక్షణలో ఉన్న గొర్రెను నేను అని మనం భావించాలి. మన కొరకు నిత్యము ఆయన వేడుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థన గిన్నిస్ రికార్డెడ్గా, ప్రభువు చేసిన సుదీర్ఘ ప్రార్థనగా గిన్నిస్ రికార్డ్ ఎక్కింది. ఎందుకనంటే దిస్ ఈస్ ద హై ప్రీస్ట్స్ ప్రేయర్ ఇది. కాబట్టి దేవునితో మనము నిత్యము కూడా ఐక్యముగా జీవించుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.